హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ ఎండు నెత్తల కర్రీ అనమాట. సో ఈ కర్రీ అంటే చాలామంది పడి చచ్చిపోతారు. అండ్ అట్లనే ఇంకొంతమంది స్మెల్ కానీ టేస్ట్ కానీ అస్సలు నచ్చుతూ అంటారు. సేమ్ నేను కూడా అంతే అండి. స్టార్టింగ్లో అస్సలు తినేదాన్ని కాదు, ఆ స్మెల్ కూడా నచ్చేది కాదు. బట్ ఆఫ్టర్ డెలివరీ పాప పుట్టిన తర్వాత నాకైతే ఈ పచ్చి నెత్తలు ఎండి నెత్తలు అని ఇవే పెట్టేవాళ్ళు. సో పోను పోను ఏమైందంటే అది నాకు ఒక ఫేవరెట్ కర్రీలా అయిపోయింది. మీరు కూడా అట్లనే నచ్చదని కూర్చోకుండా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది నేను చెప్పినట్టు ట్రై చేస్తే. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నెత్తల్ని 10 మినిట్స్ పాటు వాటర్లో నాననిచ్చి బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకోండి. అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసేసుకుంటేనే ఈ నెత్తల కర్రీ అనేది ఇంకాస్త టేస్ట్ యాడ్ అవుతుంది. సో ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిలు అండ్ కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ ఆనియన్స్ అనేవి కాస్త బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ కాస్త ఎక్కువ అయినా పర్లేదండి మీకు ఓకే అనుకుంటే. సో ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనిద్దాం, లేదంటే ఇది కాస్త చేదనిపించేస్తుంది. సో చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనికి 2 పెద్ద టమాటోల్ని చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకోండి. లేదు మీరు పేస్ట్ చేసుకొని యాడ్ చేసేసుకుంటామన్నా పర్లేదు, బట్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి యాడ్ చేసేసుకుంటే మనం ఆ కర్రీ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ టమాటో పీసెస్ అనేవి కొంచెం పుల్లగా టేస్టీగా ఉంటాయండి మధ్య మధ్యలో తినేటప్పుడు. సో అందుకే నేనైతే పీసెస్లా యాడ్ చేసేసుకున్నాను. మీరు కావాలంటే ప్యూర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి టమాటోలు అయితే బాగా మగ్గిపోయినాయండి. మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న నెత్తలను అయితే ఇప్పుడు ఈ టమాటోస్లో యాడ్ చేసేసుకుందాము. సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్గా కనిపిస్తున్నాయో. బాగా వాష్ చేసేసుకుంటేనే బాగుంటాయండి, లేదంటే ఇందులో ఉన్న చిన్న చిన్న ఈ నల్లటి పొట్టు అనేది మనకి టేస్ట్ని మార్చేస్తుంది. సో అందుకే బాగా వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాస్త మగ్గనిద్దామండి. మూత పెట్టేసుకొని 2 to 3 మినిట్స్ పాటు బాగా మగ్గనిచ్చి, ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి ఈ టమాటోలు నెత్తలు అనేవి బాగా మగ్గినాయి. ఇప్పుడు టేస్ట్ కోసం కావలసినంత సాల్ట్, కారం అండ్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకొని ఎంత బాగా మగ్గనిస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మంచిగా కలుపుకొని బాగా మగ్గనిస్తే చూస్తున్నారు కదా, మనకి కర్రీ అయితే ఇట్లా వస్తుంది. మీరు కొంచెం జ్యూసీగా కావాలి అనుకుంటే కాస్త వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. నాకైతే ఇట్లా కాస్త ఫ్రైలా ఉంటేనే నచ్చుతుంది. సో అందుకే నేను వాటర్ యాడ్ చేయట్లేదు. అండ్ ఫైనల్గా కొద్దిగా గరం మసాలా అండ్ ఫిష్ మసాలా యాడ్ చేసేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకుందాము. అంతే అండి, సింపుల్గా టేస్టీ నెత్తల కర్రీ అయితే రెడీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.